మీరు రాత్రి పడుకున్నారు, తెల్లారు లేచి చూసే వరకు నోటీసులు ఉన్నాయి. అది ఏంటండి, దీన్ని ఎట్లా చూస్తున్నారు అంటున్నా మరి. ల్యాండ్ వాల్యూ పెరిగిందేమో, వెనకాల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా సార్. మేము సాధారణ గృహిణులం, ఏదో రోజు పొద్దున్న లేస్తాం, డైలీ రొటీన్ లైఫ్ గడుపుతున్నాము. మాకు ఎట్లా తెలుస్తుందండి ఈ ల్యాండ్ వాల్యూ మార్కెట్లో ఎంత పెరుగుతుంది? ఈ రీజన్ లేకుండా ఒక ల్యాండ్ మీద ఒక సీఎం గారు ఎందుకు నోటిఫికేషన్స్ జారీ చేస్తారు? ఎక్కడెక్కడ ప్రాఫిటబుల్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ మెల్లిమెల్లిగా గ్రాస్ప్ చేస్తున్నారు. మీకు ఒక ఐడియా, గృహిణిగా నేను అంటాను అసలు మూసీకి ఎంత ఎఫ్టీఎల్ ఎంత ఉండాలి, బఫర్ ఎంత ఉండాలి, ఎన్ని గజాలు ఉంటుంది అని చెప్పేసి ఎక్కడైనా మీకు తెలిసిందా? ఏమీ తెలియదు సార్. ఈ ఇల్లు కొనుక్కునేటప్పుడు ఎస్బీఐ లోన్ ఇస్తుంది అంటే ఎలాంటి లిటిగేషన్స్ లేకపోతేనే గవర్నమెంట్ బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఈ బేసిక్ నాలెడ్జ్ తోటే ఇల్లు తీసుకున్నామండి. ఇంతకు మించి తెలియదు. 2 years నుంచి మన ప్రజాస్వామ్యం కదా అండి, ఆయన ఎన్నుకున్నాము. ఆయనే మనకి హిట్లర్ పరిపాలన చూపిస్తున్నాడు, సింపుల్ గా చెప్పాలంటే. ఎందుకు మరి హిట్లర్ మీ మీద ఎందుకు పడ్డాడు? మీరేమన్నా ఇబ్బంది కదండి, మేము ఏమంటున్నాం, మేము చేసింది ఏమీ లేదు. మేబీ హైదరాబాద్ నుంచి మన కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఓటింగ్ తక్కువ ఉందేమో, ఆ కోపంతో మన హైదరాబాద్ మీద విరుచుకు పడుతున్నాడేమో, జనాలు బాగా ఓటింగ్ వేస్తున్నారేమో.